బలగం చిత్రం ద్వారా పాపులర్ అయిన జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీలు ఫెయిల్యూర్ అయి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దడ్డి చిత్ర యూనిట్ తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది. కొన్నాళ్లుగా మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు హార్ట్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు. ఇప్పటికే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం చికిత్స అందించింది. హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించారు. ఆ తర్వాత బలగం సినిమా డైరెక్టర్ వేణుతో పాటు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆయనకు ఆర్థిక సాయం చేశారు. కానీ మళ్లీ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దడ్డి, నటీనటులు సంతాపం ప్రకటించారు. మొగిలయ్య దంపతులు కమెడియన్ డైరెక్టర్ వేణు ఎల్దడ్డి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ పై నిర్మించిన బలగం సినిమా తెలంగాణలో ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలుసు. మూవీ క్లైమాక్స్ లో మానవ సంబంధాలను వివరిస్తూ ఆయన చేసిన గానం ప్రజల గుండెలను హత్తుకొని కంటతడి పెట్టించింది. ఆ సన్నివేశమే సినిమాకు హైలైట్ గా నిలిచింది. దీంతో కొండ్రమ్మ మొగిలయ్య దంపతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చారు. బలగం మొగిలయ్య పొద్దుగాల కిడ్నీల ప్రాబ్లం తోటి బీబీడీ చనిపోయాడు మార్నింగ్ 3 గంటలకు. కిడ్నీలు ఖరాబ్ అయినాక అన్నాడు ఒక మాట అన్నాడు కదా, పానం అర్ధగంటకు పావు గంట పోతుంది అనగా చూద్దా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.